వేడివేడి అన్నం, బగారా రైస్, ఉప్మా, ఇడ్లీ, గటకాలోకి అదిరిపోయే ఒక మంచి వెజ్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే వెజిటేబుల్ టమాటా రసం అండి. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆరోగ్యానికి కూడా వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచివి. క్లియర్గా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే టమాటోస్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్ విషయానికి వస్తే బెండకాయ, సోరకాయ, మునక్కాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్, మెంతి, కరివేపాకు, పచ్చిమిర్చి, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులోనే మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మెంతి వేసుకోవాలి. మెంతితో ఒక 10 to 20 సెకండ్స్ మాత్రమే మెంతిని ఆయిల్లో ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. ఇక ఈ వెజిటేబుల్స్ విషయానికి వస్తే మునక్కాయ అనేది చాలా మంచిదండి. మునక్కాయ అనేది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి, బాడీ పెయిన్స్ వస్తున్న వాళ్ళకి చాలా మంచిది. బెండకాయ ద్వారా మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులను తీసేస్తుంది. ఇక సోరకాయ విషయానికి వస్తే సమ్మర్లో చాలా మంచిది, బాడీకి చలువ. ఇవి వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని లైట్గా కారం, ఉప్పు వేసుకోండి. తర్వాత మళ్ళీ వేసుకోవడం ఉంటుంది. ఫస్ట్ కారం, ఉప్పు ఎందుకు అనంటే ఈ ముక్కలకన్నిటికీ కారం అనేది వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొని కారం, ఉప్పుతో ఇంకొక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు టమాటా క్యూరీని ఉడికించుకోండి. ఇందులో మీరు ఆలు కానీ వంకాయ కానీ వేసుకోవచ్చు. బట్ అవన్నీ వేసుకుంటే సాంబార్ తిన్న ఫీల్ ఉంటుంది. సో ఈ టమాటో రసంలో బెండకాయ, సోరకాయ, మునక్కాయ ఎనఫ్. ఇలా మీరు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కర్రీని అనేది మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇక బెండకాయ చిన్నగా ఉంటే 2 పీసెస్గా కట్ చేసుకోండి. పెద్దగా ఉంటే 3 పీసెస్గా కట్ చేసుకోండి. ఆ గ్యాప్లో వెల్లుల్లిని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోండి. ఈ టమాటా రసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ రావాలి, హెల్తీగా తినాలి అనుకుంటే ఈ పేస్ట్ కంపల్సరీ ఇలా మెత్తగా దంచి పెట్టుకోండి. జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం పోతుంది. టేస్ట్ పరంగా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉన్న తర్వాత మీరు రసం అనేది ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బెటర్. ఎందుకు అంటే మరిగే సమయానికి కర్రీ అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది, సూప్ కూడా ఇనుకుతుంది. ఇలా వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకు మూత ఏమీ పెట్టుకోకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ని
లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు రసాన్ని అనేది మరిగించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి. లో ఫ్లేమ్లోనే మరిగించుకోవడం ద్వారా టేస్ట్ అనేది బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఆర్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే ఎక్కువగా మరగదు, టేస్ట్ ఉండదు. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మరియు ధనియాల పౌడర్, వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్, అన్ని మసాలాలు వేసుకొని ధనియాలను వేయించి మిక్సీ పట్టిన పౌడర్. ఈ కర్రీకి ఆ ధనియాల పౌడర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. అంతా కలిసేలా బాగా కలుపుకొని జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియాల పౌడర్తో పాటు 5 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామనే 5 మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో పాటు కర్రీని అనేది ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత 5 నుంచి 6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన రసం అనేది రెడీ అండి.